ప్రైజ్ ది లార్డ్. మనం చూసినట్టయితే ఈ లోకంలో మనకు ఎటు వెళ్ళినా ఎవరు కూడా నాకు ఇష్టపడట్లేదని, ఎటు వెళ్ళినా ఎవరు కూడా నన్ను ద్వేషిస్తున్నారు, నేను ఎంత ప్రేమ చూపించినా నా మీద చీకొట్టి నన్ను ఒంటరిగా వదిలేస్తారని చాలా మంది బాధపడుతున్నారు కదా. నేను ఎంతో ఇష్టపడ్డాను, నా ప్రేమను చాలా మంది చూపించాను, చాలా మందికి నా ప్రేమను తెలియజేశాను, కానీ వాళ్ళు ఒక రోజు ఉన్నట్టుండి నన్ను వదిలేసి వెళ్ళాడని చాలా మంది బాధపడుతున్నారు కదా. కానీ దేవుడు వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, ఇర్మియా 31:3 చూసినట్టయితే, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృపను చూపించునని దేవుడు చెప్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో మనకు యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు కదా. ఇతరుల మీద ప్రేమ మనం డిపెండ్ అవడం కన్నా దేవుని ప్రేమ వైపు మనం చూసి ఆయన మన కొరకు ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంతగా మన మీద కృప చూపిస్తున్నాడో ఒకసారి మనం గ్రహించుకుందామా. ఎందుకంటే మన కోసం ఎవ్వరు కూడా ప్రాణం పెట్టాడు, ఎవ్వరు కూడా మన కోసము ఏది కావాలో ఇయ్యరు. అవసరానికి మన పట్ల ఉంటారు, కానీ అవసరం తిరిగినాక అందరు మనం చేయి వదిలేసి దూరం అయిపోతుంటారు, ఒంటరిగా ఉంటుంటారు కదా. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు నాకు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రేమ మాత్రం నీ దగ్గర నుంచి వెళ్ళిపోదని దేవుడు చెప్తున్నాడు. అంతగా మన దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు కదా. మన కొరకు ఇతరులు మనకు ఇష్టపడట్లేదని మనం బాధపడడం కన్నా నా కొరకు యేసుక్రీస్తు ప్రభు సిల్వలో మరణించాడు, రక్తం కార్చాడు, మరి నా కోసము తిరిగి లేచాడని మన హృదయంలో ఒక్కసారి తలుచుకుందామా. ఎందుకంటే ఈ లోకంలో చూసినట్టయితే అందరూ ఒక రోజు వదిలేసిన వాళ్ళు మాత్రమే, అందరూ ఒక రోజు ఒంటరిగా చేసిన వాళ్ళు మాత్రమే. నీకున్న మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ బంధుమిత్రులు కావచ్చు, మీకున్న తోడుబుట్టిన సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఎవరైనా ఒక రోజు వదిలేసిన వాళ్ళే. కానీ ఈ లోకంలో నువ్వు ఉన్నన్ని రోజులు నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించేవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే దేవుడు వాగ్దానం సెలవిచ్చాడు కదా, నా అరిచేతుల్లో నేను చెక్కించానని దేవునికి వాగ్దానం ఇచ్చాడు. మనందరికీ దేవుడు తన అరిచేతుల్లో మన ప్రాణాన్ని పట్టుకొని ఉన్నాడు కదా. ఇతరుల మీద మనం డిపెండ్ కన్నా, ఇతరుల ప్రేమ మీద మనం ఆశపడడం కన్నా దేవుని ప్రేమ వైపు చూసి ఆయన వైపు చూసి మనం ఆశపడుతుంటాం. ఆయన కృప మన మీద ఎన్నటికీ విడిచిపోదు. ఆయన కృపను బట్టి మనం ఎంతగానో జీవిస్తున్నాం, ఎంతగానో మనం ఇందాక ఉన్నాం. ఎందుకంటే ఆయన మనం ఎంత ద్వేషించినా ఒకసారి మనము మన పట్ల ఏదైతే మనం కావాలని కోరుతామో అది మన పట్ల దేవుడు తీర్చకపోయినా మన దేవునికి ద్వేషిస్తాం, దేవునికి ఎన్నో మాటలు అంటుంటాం. మన నోటికి వచ్చి మాటలతోటి తిడుతుంటారు కొంతమంది. కానీ దేవుడు ఏం చెప్తా, నువ్వు నన్ను తిట్టినా ద్వేషించినా సరే కానీ నేను ప్రేమిస్తున్నాను, ఏదైతే కోరుకున్నావో నీ పట్ల ఎందుకు అవుతలేదు అని ఒక్కసారి కూడా మీరు ఆలోచించుకున్నాను. ఎందుకంటే దేవుడు ఏం చేసినా సరే కానీ అది మనం మంచిగా చేస్తాడు, మనం మేలుగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో సంతోషం మనం చూడాలనుకుంటున్నాడు, కానీ బాధ కానీ వేదన కానీ ఏర్పు కానీ దేవుడు ఎన్నటికీ చూడాలనుకోవట్లేడు. ఎందుకంటే ఆయన మనం ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా మన మీద కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఇతరులకు ఇష్టపడడం కన్నా మీ ప్రేమను ప్రతి దేవుని వైపు చూపించండి. ఎందుకంటే ఆయన మనకు ఎంతో శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు. జీవిత కాలం అంతా ఈ లోకంలో నువ్వు ఉండి మరణించేంత వరకు ఆయన ప్రేమ కృప దయ నీ మీద తప్ప నీ మీద ఉంటుంది. నువ్వు చూపించే ప్రేమ ఇతరుల కన్నా దేవుని మీద చూపించు. ఆయన నేను ఇంకా కాపాడుతా, నువ్వు ఏదో కోరుతున్నావో ప్రతిదిని పట్ల తీరుస్తుంటాడు. మీ జీవితాన్ని దేవునితో కొనసాగించండి, ఆయన చేతి పట్టుకోనండి, మీ ప్రేమను దేవుని పట్ల చూపించండి. దేవుడు మీ పట్ల ఇంకా ప్రేమ చూపిస్తాడు, ఇంకా కనికరిస్తుంటాడు, కృప ఇంకా మీ పట్ల చూపిస్తుంటాడు. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.